నమస్తే, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. మనం ఈ రోజు నుంచి లా ఎక్సలెన్స్లో ఒక కొత్త వీడియో సిరీస్ స్టార్ట్ చేస్తున్నామండి. ఈ వీడియో సిరీస్లో మనం ఏపీపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ కోసం కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని చూడడానికి ట్రై చేద్దాం. ఈ రోజు వీడియోలో మనం పాలిటీ క్వశ్చన్స్ని చూద్దామండి. సో ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వేర్ ఇంట్రడ్యూస్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919? మనకు బ్రిటిష్ ఎరాలో కొన్ని ఇంపార్టెంట్ లెజిస్లేషన్స్ అన్నవి జరగడం జరిగిందండి. ప్రస్తుతం ఉన్న కాన్స్టిట్యూషన్లో కూడా వీటి నుంచి కొన్ని మనం తీసుకోవడం జరిగిందనమాట. మరి ఇండియన్ యాక్ట్ ఆఫ్ 1919 గురించి చూసినప్పుడు ఇది ఫస్ట్ టైం మనకు బైకామెరలిజం అంటే లోయర్ హౌస్ లెజిస్లేటివ్ అసెంబ్లీని అలాగే అప్పర్ హౌస్ అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్స్ని ఫర్ ద ఫస్ట్ టైం ఇండియన్ యాక్ట్ ఆఫ్ 1919 ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే డైరెక్ట్ ఎలక్షన్స్ అన్నవి కూడా ఇండియన్ యాక్ట్ ఆఫ్ 1919 ద్వారా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మనకు ఎలక్షన్స్ అన్న వర్డ్ ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1892లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే ఎలక్షన్ అన్న కాన్సెప్ట్ ఏమో మనకు ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1892 ద్వారా రావడం జరిగింది. కానీ డైరెక్ట్ ఎలక్షన్స్ అన్న కాన్సెప్ట్ ఏమో ఇండియన్ యాక్ట్ ఆఫ్ 1919 ద్వారా రావడం జరిగిందనమాట. అలాగే ఈ యాక్ట్ సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని 1926లో ఏర్పాటు చేయడానికి తోడ్పడింది. అదే మనకు ప్రొవిన్షియల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే ఇండియన్ యాక్ట్ ఆఫ్ 1935 ద్వారా మనకు ప్రొవిన్షియల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్నది రావడం జరిగింది. అలాగే ఇది ఫర్ ద ఫస్ట్ టైం సెంట్రల్ బడ్జెట్స్ నుంచి ప్రావిన్షియల్ బడ్జెట్స్ని సపరేట్గా తీసుకురావడం మనకు ఇండియన్ యాక్ట్ ఆఫ్ 1919లో జరిగిందనమాట. సో మనకు ఇచ్చిన 4 ఆప్షన్స్ రైట్ కాబట్టి ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ప్రొవైడెడ్ ఫర్ ఏ 3-fold ఫెడరల్, ప్రొవిన్షియల్ అండ్ కాంకరెంట్ సబ్జెక్ట్స్. హౌ డస్ ద ప్రజెంట్ కాన్స్టిట్యూషన్ డిఫర్స్ విత్ అబోవ్ యాక్ట్? మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అన్నది ప్రస్తుతం ఉన్న కాన్స్టిట్యూషన్ పైన చాలా ఎనార్మస్ ఎఫెక్ట్ చూపించడం జరిగిందండి. మరి ఆ యాక్ట్కి ప్రస్తుతం ఉన్న కాన్స్టిట్యూషన్కి తేడాలు ఏ విధంగా ఉన్నాయని చూసినప్పుడు స్టేట్మెంట్ 1, ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 రెసిడ్యూరీ పవర్స్ వేర్ గివెన్ టు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా విచ్ నౌ వెస్ట్ విత్ సెంటర్. మనకు 1935 యాక్ట్లో ఏమో రెసిడ్యూరీ పవర్స్ అంటే యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అలాగే కాంకరెంట్ లిస్ట్ 3 కూడా డీల్ చేయని అంశాలని రెసిడ్యూరీ పవర్స్ అంటామండి. దీనికి పవర్స్ ఏమో 1935 యాక్ట్లో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఏమో ఈ పవర్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉందన్నమాట. మరి సెకండ్ స్టేట్మెంట్, ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 సెంటర్ హ్యాడ్ నో రైట్ టు లెజిస్లేట్ ఇన్ ద కాంకరెంట్ లిస్ట్ వితౌట్ ద కన్సెంట్ ఫ్రమ్ ద కన్సర్న్డ్ స్టేట్. మనకు ఈ స్టేట్మెంట్ అన్నది రాంగ్ అండి. ఎందుకంటే 1935 యాక్ట్లో కూడా కాంకరెంట్ లిస్ట్లో బోత్ సెంటర్ అలాగే స్టేట్స్ అన్నవి రెండూ కూడా లెజిస్లేట్ చేయడానికి అధికారాలు కలిగి ఉన్నాయి. దీనికి ప్రయర్ పర్మిషన్స్ అన్నవి అవసరం లేదు. కాబట్టి ఆప్షన్ ఏ స్టేట్మెంట్ ఓన్లీ 1 ఈస్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రొవిజన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా విచ్ వేర్ గివెన్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఫ్రమ్ November 26, 1949 ఇంక్లూడెడ్. మనకు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అన్నది November 26, 1949లో అడాప్ట్ చేసుకోవడం అన్నది జరిగిందండి. మరి ఇది అమల్లోకి ఎప్పుడు వచ్చింది? January 26, 1950 నుంచి మనకు ఇది అమల్లోకి రావడం జరిగిందనమాట. కానీ కొన్ని ప్రొవిజన్స్ ఇమ్మీడియట్గా అడాప్ట్ చేసుకున్న వెంటనే మనకు అమల్లోకి రావడం జరిగింది. అందులో సిటిజన్షిప్, ఎలక్షన్స్ అలాగే ప్రొవిన్షియల్ పార్లమెంట్కి సంబంధించిన అంశాలు ఉన్నాయన్నమాట. మనము November 26, 1949 కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకున్నాం కాబట్టి ఎవ్రీ ఇయర్ మనం కాన్స్టిట్యూషన్ డేని ఆ రోజు చేసుకోవడం జరుగుతుందన్నమాట. సో మనకు ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అన్నవి ఇమ్మీడియట్గా అడాప్ట్ చేసుకున్న వెంటనే అమల్లోకి రాలేదు కాబట్టి ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కాన్స్టిట్యూషన్ సర్వ్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్పసెస్? మనకు కాన్స్టిట్యూషన్ అన్న కాన్సెప్ట్ గ్రీక్ సివిలైజేషన్ నుంచి ఉందండి. మనకు అరిస్టాటిల్ గారు దాదాపు 150 కాన్స్టిట్యూషన్స్ని అనలైజ్ చేసినట్లు మనకు హిస్టారికల్ ఫ్యాక్ట్స్ చెప్తున్నాయి. సో మరి కాన్స్టిట్యూషన్ అన్న కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అంటే మనకు కాన్స్టిట్యూషన్ అన్నది ఒక స్పెసిఫైడ్ టెరిటరీలో సిటిజన్స్కి అలాగే గవర్నమెంట్కి రిలేషన్స్ని అలాగే అమాంగ్ ద సిటిజన్స్కి రిలేషన్స్ని డిఫైన్ చేస్తుంది అనమాట. అంటే గవర్నమెంట్స్ని ఎలా ఎనాక్ట్ చేసుకోవాలి, గవర్నమెంట్ లెజిస్లేషన్స్ అన్నవి ఎలా చేయాలి,
సిటిజన్స్కి ఏ విధమైన రైట్స్ అన్నవి ఉంటాయి అనేది మనకు కాన్స్టిట్యూషన్ నుంచి డిరైవ్ చేయడం జరుగుతుందన్నమాట. సో మనకి ఇక్కడ స్టేట్మెంట్ 1, ఇట్ ఈస్ ద సుప్రీం లా విచ్ డిటర్మైన్స్ ద రిలేషన్షిప్స్ అమాంగ్ సిటిజన్స్ లివింగ్ ఇన్ ఎ టెరిటరీ. అలాగే స్టేట్మెంట్ 2, ఇట్స్ లిమిట్స్ ద పవర్ ఆఫ్ గవర్నమెంట్. సో మనకు సిటిజన్స్కి ఏ విధమైన రైట్స్ ఉంటాయని చెప్పడం ద్వారా ఇది పవర్ ఆఫ్ ద గవర్నమెంట్ని రిస్ట్రిక్ట్ చేస్తుంది. సో బోత్ ద ఆప్షన్స్ ఆర్ రైట్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆప్షన్. Next question. The Constitution of India establishes a federal system of government. It contains all the usual features of a federation, which are మనకు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఫెడరల్ పాలిటీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ అలాగే హైరార్కియల్ లెవెల్లో స్టేట్ గవర్నమెంట్స్కి పవర్స్ అన్నవి కాన్స్టిట్యూషన్ ద్వారా ఇవ్వడం జరిగిందనమాట. కానీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ని మనం క్వాసీ ఫెడరల్ అని చెప్తుంటాం. కేసీ వీర్ అనే స్కాలర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ని క్వాసీ ఫెడరల్ అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది యూనిటరీ బయాస్ ఉంది, మనకు సెంట్రల్ గవర్నమెంట్కి ఎక్కువ పవర్స్ ఉన్నాయని చెప్పడం ద్వారా మన ఫెడరల్ సిస్టమ్ అన్నది పూర్తిగా ఫెడరల్ ఫీచర్స్ లేవు అని క్వాసీ ఫెడరల్గా చెప్పడం జరిగిందనమాట. మరి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫెడరల్ ఫీచర్స్ ఏమున్నాయని చూసినప్పుడు డివిజన్స్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ సెంట్రల్ అండ్ రీజనల్ గవర్నమెంట్స్, మనకు 7th షెడ్యూల్లో సెంట్రల్ గవర్నమెంట్కి అలాగే స్టేట్ గవర్నమెంట్స్కి పవర్స్ అన్నవి ఏ సబ్జెక్ట్స్ చేయడానికి ఉంటాయి అన్నది డిఫైన్ చేయడం జరిగింది. అలాగే ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, మనకు జ్యుడిషియల్ సెంటర్కి స్టేట్ గవర్నమెంట్స్కి ఎప్పుడైతే డిస్ప్యూట్స్ వస్తాయో రిజాల్వ్ చేయడానికి ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియరీని కాన్స్టిట్యూషన్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అన్నది ఫెడరల్ ఫీచర్ కాదండి. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ని అమెండ్మెంట్ చేయడానికి ఎప్పుడైనా కానీ పవర్స్ అన్నవి యూనియన్ గవర్నమెంట్కి ఫేవర్గా ఉంటాయి కాబట్టి సో ఫ్లెక్సిబిలిటీ అన్నది ఉంటే అది స్టేట్స్కి డిసడ్వాంటేజెస్గా ఉంటుంది కాబట్టి ఇది ఫెడరల్ ఫీచర్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆర్టికల్ 3లో స్టేట్ కన్సర్న్స్ లేకుండానే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్ని రీఆర్గనైజ్ చేయడం, బైఫర్కేట్ చేయడం చేయొచ్చు అనమాట. అలాగే ఆల్ ఇండియా సర్వీసెస్ అన్నవి మనకు ఆర్టికల్ 312లో చెప్పడం జరిగింది. ఇది కూడా మనకు ఫెడరల్ ఫీచర్ కాదు, యూనిటరీ ఫీచర్ అనమాట. సో ఆప్షన్ సి 1 and 3 ఆర్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద వాల్యూస్ ఆఫ్ సెక్యులరిజం కెన్ బి ఫౌండ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్ట్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. మనకు ఒరిజినల్గా కాన్స్టిట్యూషన్లో సెక్యులర్ అన్న వర్డ్ అన్నది ఇంక్లూడ్ చేయలేదండి. కానీ మనకు ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో కూడా వాల్యూస్ ఆఫ్ సెక్యులరిజం అన్నది ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. మనకు ప్రియాంబల్లో లిబర్టీ ఆఫ్ వర్షిప్ అన్నది మెన్షన్ చేయడం జరిగింది. అలాగే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆర్టికల్ 44లో మనకు యూనిఫామ్ సివిల్ కోడ్ని ప్రమోట్ చేయాల్సిందిగా చెప్పడం జరిగింది. అలాగే ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్టికల్ 51A ఉన్న ఫండమెంటల్ డ్యూటీస్లో సిటిజన్స్ అన్న వాళ్ళు బ్రదర్హుడ్ని ప్రమోట్ చేయాల్సిందిగా చెప్పడం జరిగింది. అలాగే ఫండమెంటల్ రైట్స్లో మనకు రిలీజియస్ ఫ్రీడమ్ అన్నది ఇవ్వడం జరిగిందనమాట. సో ఇచ్చిన అన్ని ప్రొవిజన్స్ కూడా వాల్యూస్ ఆఫ్ సెక్యులరిజం కలిగి ఉన్నాయి కాబట్టి ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ద కాన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిషెస్ ద parliamentary system not only at the center but also in the state. Which of the following are the major features of parliamentary government in India? మనకు పార్లమెంటరీ సిస్టమ్స్ అలాగే ప్రెసిడెన్షియల్ సిస్టమ్స్ అని 2 types ఆఫ్ పాలిటీస్ ఉన్నాయండి. ఇందులో పార్లమెంటరీ సిస్టమ్ని ఇండియా అడాప్ట్ చేసుకోవడం జరిగింది. మరి పార్లమెంటరీ గవర్నమెంట్లో ఏ ఫీచర్స్ ఉంటాయని చూసినప్పుడు కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ టు ద లెజిస్లేచర్ అండ్ జ్యుడిషియరీ. మనకు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అన్న వాళ్ళు కలెక్టివ్గా లోక్సభకి రెస్పాన్సిబుల్ అయి ఉంటారని మనకు ఆర్టికల్ 76 చెప్తుంది. అలాగే మెంబర్స్ ఆఫ్ ద మినిస్టర్స్ ఇన్ ద లెజిస్లేచర్, మనకు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో ఉన్న మెంబర్స్ పార్లమెంట్లో కూడా మెంబర్స్. సో ఇది కూడా మనకు పార్లమెంటరీ ఫీచర్ అనమాట. అలాగే ప్రజెన్స్ ఆఫ్ నామినల్ అండ్ రియల్ ఎగ్జిక్యూటివ్స్, మనకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏమో నామినల్ హెడ్, కానీ రియల్ పవర్స్ అన్నవి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా చేతిలో ఉంటాయి కాబట్టి ప్రజెన్స్ ఆఫ్ నామినల్ అండ్ రియల్ ఎగ్జిక్యూటివ్స్ అన్నది పార్లమెంటరీ గవర్నమెంట్ యొక్క ఫీచర్ అన్నమాట. మరి సోవరెంటీ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్ అన్నది ఇట్స్ నాట్ ఏ ఫీచర్ ఆఫ్ పార్లమెంటరీ గవర్నమెంట్ అండి. ఎందుకంటే పార్లమెంట్ చేసిన లెజిస్లేషన్స్ని జ్యుడిషియల్ రివ్యూ ద్వారా
మనం చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ని ఎన్ష్యూర్ చేస్తున్నాం. సో అబ్సల్యూట్ పవర్ అన్నది ఇండియన్ పార్లమెంట్కి ఇవ్వలేదు. కాబట్టి ఆప్షన్ బి 2, 3, 4 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ కన్ఫర్డ్ టు ఇండియన్ సిటిజన్స్ బట్ నాట్ ఫారెన్ సిటిజన్స్ లివింగ్ ఇన్ ఇండియా? మనకు పార్ట్ 3 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో కొన్ని ఫండమెంటల్ రైట్స్ అన్నవి ఇవ్వడం జరిగింది. ఇది ఇండియన్ సిటిజన్సే కాకుండా ఇండియాలో ఉంటున్న ఫారినర్స్ కూడా కొన్ని అందిస్తున్నాం అన్నమాట. మరి ఇందులో ఫారినర్స్కి మాత్రమే ఉన్న ఫండమెంటల్ రైట్స్ ఏవి, అలాగే ఏ విధమైన ఫండమెంటల్ రైట్స్ ఫారినర్స్కి అవైలబుల్గా లేవు అని చూసినప్పుడు ఎక్స్క్లూజివ్గా ఇండియన్ సిటిజన్స్కి అవైలబుల్ ఉన్న ఫండమెంటల్ రైట్స్ ఏవి అంటే మనకు ఆర్టికల్ 15, ఆర్టికల్ 16, అలాగే ఆర్టికల్ 19, అలాగే ఆర్టికల్ 29 అండ్ 30 అంటే కల్చర్ అండ్ లింగ్విస్టిక్స్ని ప్రమోట్ చేసి ప్రొటెక్ట్ చేసుకునే రైట్స్ అన్నవి ఓన్లీ ఇండియన్ సిటిజన్స్కి మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. అలాగే యాక్సెస్ టు పబ్లిక్ ప్లేసెస్, అలాగే ఎంప్లాయ్మెంట్లో రేస్, రిలీజియన్, కాస్ట్, ప్లేస్ ఆఫ్ బర్త్ పైన డిస్క్రిమినేట్ చేయకుండా ఉండే రైట్ అన్నది ఓన్లీ ఇండియన్ సిటిజన్స్కి మాత్రమే అవైలబుల్ ఉందన్నమాట. అలాగే మనకు ఆర్టికల్ 19లో చెప్పిన 6 రైట్స్ అన్నవి కూడా ఓన్లీ ఇండియన్ సిటిజన్స్కి అవైలబుల్ ఉన్నాయి, ఫారెన్ సిటిజన్స్కి లేవన్నమాట. సో మిగిలిన అన్ని ఫండమెంటల్ రైట్స్ కూడా ఇండియన్ సిటిజన్స్తో పాటు ఫారినర్స్కి కూడా అవైలబుల్ ఉన్నాయి. మనకి ఇక్కడ ఏవి ఫారినర్స్కి అవైలబుల్గా లేవు అని అడిగారు కాబట్టి రైట్ టు కన్జర్వ్ వన్స్ కల్చర్ మనకు ఆర్టికల్ 29, 30 అనేది ఓన్లీ ఇండియన్ సిటిజన్స్కి మాత్రమే అవైలబుల్గా ఉంటుంది, ఫారినర్స్కి అవైలబుల్గా ఉండదు. వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే మనకు రైట్ టు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది ఆర్టికల్ 21A చెప్పడం జరిగిందండి. ఈ రైట్ కూడా మనకు ఫారినర్స్కి అవైలబుల్గా ఉంది. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం అనమాట. సో ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ అబౌట్ ఫండమెంటల్ రైట్స్. స్టేట్మెంట్ 1, దే ఆర్ నాట్ అవైలబుల్ అగైన్స్ ద యాక్షన్ ఆఫ్ ప్రైవేట్ ఇండివిజువల్స్. మనకు ఫండమెంటల్ రైట్స్ అన్నవి ఇందాక చూసినట్లు పార్ట్ 3లో మనకు కాన్స్టిట్యూషన్లో ఇవ్వడం జరిగిందండి. ఇందులో కొన్ని ఫండమెంటల్ రైట్స్ అన్నవి ప్రైవేట్ ఇండివిజువల్స్కి అగైనెస్ట్గా మనకు అవైలబుల్గా ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 70లో చెప్పబడిన అన్టచబిలిటీ అన్నది ప్రైవేట్ ఇండివిజువల్స్కి అగెయిన్స్ట్గా కూడా సిటిజన్స్కి ఫండమెంటల్ రైట్గా అవైలబుల్గా ఉంది. సో స్టేట్మెంట్ 1 అన్నది రాంగ్. మరి స్టేట్మెంట్ 2, దే కెన్ బి అవైలబుల్ ఓన్లీ టు సిటిజన్స్ నాట్ టు లీగల్ ఆర్ కమర్షియల్ ఎంటిటీస్. ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్ అండి. ఎందుకంటే మనకు ఆర్టికల్ 19లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది. ఇది ఇండివిజువల్స్తో పాటు కొన్ని కమర్షియల్ ఎంటిటీస్ ఫర్ ఎగ్జాంపుల్ మీడియాకి కూడా అవైలబుల్గా ఉండటం జరుగుతుందన్నమాట. సో బోత్ ద స్టేట్మెంట్స్ అన్నవి రాంగ్ కాబట్టి ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కెన్ పాసిబిలీ డిక్లేర్ ద బిల్ యాజ్ నల్ అండ్ వాయిడ్ ఫర్ ద వైలేటింగ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. మనకు 1973లో కేశవానంద భారతి కేసు అన్నది జరగడం జరిగిందండి. ఫర్ ద ఫస్ట్ టైం ఈ కేసు ద్వారా మనకు బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ని సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇందులో ఏం చెప్తుందంటే మనకు పార్లమెంట్ అన్నది కాన్స్టిట్యూషన్ని అమెండ్మెంట్ చేయడానికి పవర్ని కలిగి ఉంది, కానీ ఆ అమెండ్మెంట్స్ అన్నవి బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ని తీసేసే విధంగా ఉండకూడదు అని చెప్పడం జరిగిందనమాట. మరి బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి అన్నది మనకు కేశవానంద భారతి కేసులో డిఫైన్ చేయలేదు. కానీ ఆ తర్వాత ఎవల్యూషనరీగా చాలా కేసెస్లో ఏ ఫీచర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ బేసిక్ స్ట్రక్చర్లో భాగం అని సుప్రీంకోర్టు వివిధ రకాల కేసెస్లో జడ్జిమెంట్ ఇవ్వడం జరిగిందనమాట. మనకి ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో సుప్రీమసీ ఆఫ్ జ్యుడిషియరీ, అలాగే వెల్ఫేర్ స్టేట్, అలాగే ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ మూడు కూడా బేసిక్ స్ట్రక్చర్లో భాగమని సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది. సో ఈ మూడు కేసెస్లో కూడా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా బిల్ని నల్ అండ్ వాయిడ్గా డిక్లేర్ చేసే అధికారాన్ని కలిగి ఉంది. సో ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్టిట్యూషన్స్ కెన్ ఎక్స్పాండ్ అండ్ ఇంక్రీజ్ ద స్కోప్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్? మనకు ఫండమెంటల్ రైట్స్ అనేవి పార్ట్ 3లో ఉన్నాయి. మనకు ఫండమెంటల్ రైట్స్ అన్నవి
కొన్ని రైట్స్ని ఎక్స్ప్లిసిట్గా చెప్తాయి, కొన్ని ఏమో ఇంప్లిసిట్గా ఉంటాయి. మరి ఈ ఫండమెంటల్ రైట్స్ని ఎక్స్పాండ్ చేసే అధికారం ఎవరికి ఉంది అని చూసినప్పుడు పార్లమెంట్ ఫండమెంటల్ రైట్స్ని యాక్ట్ చేయడం ద్వారా ఎక్స్పాండ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు రీసెంట్గా 103 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఎకనామికలీ వీకర్ సెక్షన్స్కి రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగింది. అదొక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అలాగే సుప్రీంకోర్టు అలాగే హైకోర్టు కాన్స్టిట్యూషన్ని ఇంటర్ప్రిట్ చేస్తూ ఫండమెంటల్ రైట్స్ని ఎక్స్పాండ్ చేసే అధికారాన్ని కలిగి ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 21లో రీసెంట్గా మనకు రైట్ టు ప్రైవసీని ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. మనకు ఇది ఎక్కడా కూడా ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేసినట్లు కనిపించదు, కానీ సుప్రీంకోర్టు ఇంటర్ప్రిట్ చేయడం ద్వారా మనకు ఫండమెంటల్ రైట్స్లో రైట్ టు ప్రైవసీని కూడా ఎక్స్పాండ్ చేయడం జరిగిందనమాట. సో మనకు ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ బి 2, 3, 4 ఈస్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, writs can be issued by High Court too. మనకు ఆర్టికల్ 32లో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకి, అలాగే ఆర్టికల్ 226లో హైకోర్టుకి మనకు రిట్స్ని ఇష్యూ చేసే అధికారాన్ని కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. మరి ఇందులో సుప్రీంకోర్టు ఏమో ఫండమెంటల్ రైట్స్ని ఎన్ఫోర్స్ చేయడం కోసం రిట్స్ని ఇష్యూ చేయొచ్చు. అదే హైకోర్టు అయితే బోత్ ఫండమెంటల్ రైట్స్ని అలాగే స్టాచ్యుటరీ రైట్స్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం రిట్స్ని ఇష్యూ చేయొచ్చు. సో మనకు ఇక్కడ హైకోర్టు గురించి అడిగారు కాబట్టి ఆప్షన్ సి బోత్ 1 and 2 ఈస్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్షన్స్ ఆఫ్ ఎలక్టోరల్ కాలేజ్ ఈస్ కామన్ ఇన్ బోత్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్? మనకు రీసెంట్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అలాగే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్ జరగడం జరిగిందండి. మరి వీరి ఎలక్షన్స్లో ఎవరు ఓటేయచ్చు అని చూసినప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్లో ఏమో ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అలాగే ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఓటు అధికారాన్ని వినియోగించుకోవచ్చు అన్నమాట. అదే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్లో ఆల్ ద మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఓటు అధికారాన్ని వినియోగించుకోవచ్చు. మరి రెండు ఎలక్షన్స్లో కామన్గా ఓటు హక్కు ఎవరు వినియోగించుకుంటారు అని చూసినప్పుడు ఆల్ ద ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ బోత్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అలాగే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్లో ఓటు వేసే అధికారాన్ని కలిగి ఉంటారేమండి. మనకు ఆప్షన్ ఏలో ఆల్ ద మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అని చెప్పారు. మనకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలో నామినేటెడ్ మెంబర్స్ ఓటు హక్కు వేయలేరు. అలాగే ఆల్ ద మెంబర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కూడా మనకు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్లో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో ఉన్న వాళ్ళ యొక్క పాత్ర అన్నది ఉండదన్నమాట. అలాగే నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఇందాక చెప్పుకున్నట్లు మనం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్లో ఓటు వేసే అధికారాన్ని కలిగి ఉండరు. కాబట్టి ఆల్ ద ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ మాత్రం బోత్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్లోనూ అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్లోనూ ఓటు హక్కుని కలిగి ఉన్నారు. సో ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద స్పీకర్ ఆఫ్ లోక్సభ డిరైవ్స్ హిస్ పవర్స్ అండ్ డ్యూటీస్ ఫ్రమ్? మనకు ఆర్టికల్ 93లో స్పీకర్ గురించి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగిందండి. మరి స్పీకర్ తన పవర్స్ని ఎక్కడి నుంచి డిరైవ్ చేస్తారు అని చూసినప్పుడు కొన్ని పవర్స్ ఏమో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 110 ప్రకారం మనకు మనీ బిల్ని డిసైడ్ చేసే అధికారం స్పీకర్ ఆఫ్ లోక్సభకి ఇవ్వడం జరిగింది. అలాగే రూల్స్ ఆఫ్ ప్రొసీజర్స్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ లోక్సభ నుంచి కూడా లోక్సభ స్పీకర్ కొన్ని పవర్స్ని డిరైవ్ చేయడం జరుగుతుంది. అలాగే పార్లమెంటరీ కన్వెన్షన్స్ నుంచి కూడా కొన్ని పవర్స్ రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ప్రస్తుతం ఉన్న లోక్సభలో స్పీకర్ ఏమో అధికారిక పార్టీకి చెందిన వాళ్ళు, అలాగే డిప్యూటీ స్పీకర్ ఏమో విపక్షం నుంచి ఉండాలి అన్నది ఎక్కడా కూడా రిటర్న్ రూల్ కాదండి. ఇది పార్టీస్ ఫాలో అవుతున్న ఒక కన్వెన్షన్ మాత్రమే. సో ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ద అబోవ్ ఈస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద గవర్నర్ కెన్ రిజర్వ్ సర్టెన్ టైప్స్ ఆఫ్ బిల్ పాస్డ్ బై ద స్టేట్ లెజిస్లేచర్ ఫర్ కన్సిడరేషన్ ఆఫ్ ప్రెసిడెంట్. మనకు రీసెంట్ టైమ్స్లో చాలా స్టేట్ గవర్నమెంట్స్ పాస్ చేస్తున్న బిల్స్ని గవర్నర్స్ ఆఫ్ కన్సర్న్ స్టేట్ ప్రెసిడెంట్ కన్సిడరేషన్ కోసం రిజర్వ్ చేస్తున్న ఎగ్జాంపుల్స్ని మనం చూస్తున్నామండి. సో మనకు గవర్నర్ ఈ అధికారాన్ని కలిగి ఉంటారన్నమాట. ఒకసారి గవర్నర్ ఒక బిల్ని ప్రెసిడెంట్ కన్సిడర్ కోసం రిజర్వ్ చేసిన తర్వాత
అక్కడితో గవర్నర్ రోల్ అన్నది ఆ బిల్ పైన ఎండ్ అయిపోతుందండి. ఆ తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దానికి అసెంట్ ఇవ్వచ్చు, లేదా రీకన్సిడరేషన్ కోసం స్టేట్ లెజిస్లేషన్ హౌస్కి పంపించవచ్చు అనమాట. తిరిగి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆ బిల్ని ప్రెసిడెంట్కి పంపించినప్పుడు ప్రెసిడెంట్ పైన ఖచ్చితంగా సైన్ చేయాలి అన్న రిస్ట్రిక్షన్ అన్నది స్టేట్ బిల్స్కి సంబంధించి ఉండదండి. అదే పార్లమెంట్కి సంబంధించి అయితే రీకన్సిడరేట్ చేయమని పంపించిన బిల్లుని పార్లమెంట్ మళ్ళీ ప్రెసిడెంట్కి పంపిస్తే ఖచ్చితంగా దానిపైన సైన్ చేయాలి. కానీ ఈ రిస్ట్రిక్షన్ అన్నది స్టేట్ బిల్స్ విషయంలో వర్తించదు. అలాగే మనం సెకండ్ స్టేట్మెంట్ చూసినప్పుడు బిల్స్ ఆన్ సర్టెన్ మ్యాటర్స్ ఎన్యూమరేటెడ్ ఇన్ ద స్టేట్ లిస్ట్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద స్టేట్ లెజిస్లేచర్ ఓన్లీ విత్ ద ప్రీవియస్ శాంక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్. మనకు స్టేట్ లెజిస్లేషన్స్లో కొన్ని బిల్స్ అన్నవి ప్రెసిడెంట్ యొక్క ప్రయర్ పర్మిషన్ తీసుకున్న తర్వాత మాత్రమే ఇంట్రడ్యూస్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడ్ అండ్ కామర్స్ పైన ఏదైనా బిల్ ఇంట్రడ్యూస్ చేయాలంటే మనకు ప్రెసిడెంట్ యొక్క ప్రయర్ రికమెండేషన్ అవసరం అన్నమాట. అలాగే ద ప్రెసిడెంట్ కెన్ డైరెక్ట్ ద స్టేట్స్ టు రిజర్వ్ మనీ బిల్స్ అండ్ అదర్ ఫైనాన్షియల్ బిల్స్ పాస్డ్ బై ద స్టేట్ లెజిస్లేచర్ ఫర్ హిస్ కన్సిడరేషన్ డ్యూరింగ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. మనకు ఆర్టికల్ 360లో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ గురించి చెప్పడం జరిగిందండి. దీని కింద మనకు ప్రెసిడెంట్ స్టేట్ని మనీ బిల్స్ని అలాగే ఫైనాన్షియల్ బిల్స్ని రిజర్వ్ చేయమని కోరొచ్చు అనమాట. సో ఆప్షన్ డి 1 and 3 is the right answer. Next question, consider the following statements. Which of the above subjects are in state list? మనకు 7th షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అలాగే కాంకరెంట్ లిస్టులు అన్నవి చెప్పడం జరిగింది. ఇందులో పోలీస్ అలాగే గ్యాంబ్లింగ్ అన్నవి స్టేట్ లిస్ట్లో ఉన్నాయండి. ఎడ్యుకేషన్ అన్నది మనకు కాంకరెంట్ లిస్ట్లో ఉండటం జరుగుతోంది ప్రస్తుతం. దీన్ని మనకు స్టేట్ లిస్ట్ నుంచి కాంకరెంట్ లిస్ట్కి మార్చారు. సో ప్రస్తుతం ఇచ్చిన ఆప్షన్స్లో పోలీస్ అలాగే గ్యాంబ్లింగ్ అన్నవి స్టేట్ లిస్ట్లో ఉన్నాయన్నమాట. సో ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ఇన్కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు కంపోజిషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఆఫ్ ఎ స్టేట్? మనకు ఆర్టికల్ 169 ద్వారా లెజిస్లేటివ్ కౌన్సిల్స్ని స్టేట్ అసెంబ్లీస్లో ఏర్పాటు చేయొచ్చండి. మరి లెజిస్లేటివ్ కౌన్సిల్స్ యొక్క కాంపోజిషన్ ఏ విధంగా ఉంటుంది అని చూసినప్పుడు 1/3 ఆఫ్ ద మెంబర్స్నేమో ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ ఎలక్ట్ చేసుకోవడం జరుగుతుందండి. మరొక 1/3 మెంబర్స్ని లోకల్ గవర్నమెంట్స్ బాడీస్ అన్నవి ఎలక్ట్ చేసుకోవడం జరుగుతుంది. 1/12 మెంబర్స్నేమో టీచర్స్ అలాగే మరొక 1/12 మెంబర్స్ని గ్రాడ్యుయేట్స్ ఎలక్ట్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. మరి రిమైనింగ్ 1/6 ఆఫ్ మెంబర్స్ని గవర్నర్ ఆఫ్ స్టేట్ నామినేట్ చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఆప్షన్ సిలో 1/3 ఆఫ్ మెంబర్స్ని గవర్నర్ అని చెప్పారండి. 1/3 కాదు 1/6. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ప్రెసిడెంట్ కెన్ ఎస్టాబ్లిష్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్. మనకు ఆర్టికల్ 263 ప్రకారం ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అన్నవి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ చేయొచ్చండి. మనకు సర్కారియా కమిషన్ రికమెండేషన్స్ తర్వాత ఇంటర్ స్టేట్ కౌన్సిల్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేయడం జరిగిందనమాట. అలాగే ప్రైమ్ మినిస్టర్ విల్ బీ ద చైర్మన్. మనకు ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్కి ప్రైమ్ మినిస్టర్ చైర్మన్గా ఉంటారు. అలాగే ఈ కౌన్సిల్స్ యొక్క రికమెండేషన్స్ అన్నవి సెంట్రల్ గవర్నమెంట్ పైన కానీ స్టేట్ గవర్నమెంట్ పైన కానీ బైండింగ్ కాదండి, కేవలం ఇవి రికమెండరీ ఇన్ నేచర్. సో ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఎ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ వాలంటర్లీ గివ్స్ అప్ ద మెంబర్షిప్ ఆఫ్ పొలిటికల్ పార్టీ ఆన్ హూస్ టికెట్ హీ ఈస్ ఎలెక్టెడ్ టు ద హౌస్. మనకు యాంటీ డిఫెక్షన్ లా అన్నది 1985లో 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకురావడం జరిగిందండి. ఇందులో మనీ కోసం లేదా పదవుల కోసం ఎలక్ట్ అయిన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ పార్టీలు మారకుండా చూసుకోవడం దీని యొక్క ఆబ్జెక్టివ్ అన్నమాట. ఇందులో ఎవరు ఈ లా కింద వస్తారు అని చూసినప్పుడు ఎలక్ట్ అయిన ఎమ్మెల్యే ఆర్ ఎంపీ ఏ పార్టీ తరపున పోటీ చేశారో ఆ పార్టీకి వాలంటరీగా రిజైన్ చేసినప్పుడు మనకు
యాంటీ డిఫెక్షన్ లా పరిధిలోకి వస్తారండి. కానీ దీనికి ఒక ఎక్సెప్షన్ ఏముందంటే వితిన్ 15 డేస్ రిజైన్ చేసిన 15 డేస్ లోపు పార్టీ పర్మిషన్ తెచ్చుకుంటే వాళ్ళకి ఈ లా అన్నది వర్తించదన్నమాట. అలాగే ఇఫ్ అన్ ఇండిపెండెంట్లీ ఎలక్టెడ్ మెంబర్ జాయిన్స్ ఎనీ పొలిటికల్ పార్టీ, అంటే ఇండిపెండెంట్గా ఏ పార్టీ తరపున కాకుండా ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేసిన వ్యక్తి ఏదైనా పొలిటికల్ పార్టీలో జాయిన్ అప్పుడు మనకు యాంటీ డిఫెక్షన్ లా అన్నది అతనికి అమలు అవుతుంది. అలాగే ఎనీ నామినేటెడ్ మెంబర్స్ జాయిన్స్ ఎనీ పొలిటికల్ పార్టీ వితిన్ 6 months, వితిన్ 6 months కాదండి, మనకు నామినేట్ అయిన మెంబర్స్ ఆఫ్టర్ 6 months ఏదైనా పొలిటికల్ పార్టీలో జాయిన్ అయినప్పుడు మనకు యాంటీ డిఫెక్షన్ లా అనేది వర్తిస్తుంది అనమాట. మనం ఇందాక చెప్పుకున్నట్లు యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించి ఫైనల్ డెసిషన్ మేకింగ్ పవర్ ఎవరి చేతిలో ఉంటుందంటే కన్సర్న్డ్ హెడ్ ఆఫ్ ద లెజిస్లేటివ్ హౌస్ అన్నమాట. అంటే మనకు లోక్సభలో అయితే స్పీకర్ గారికి, అలాగే రాజ్యసభలో అయితే చైర్మన్ గారికి ఉంటుంది. వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే మనకు వితిన్ టైంలో డెసిషన్ తీసుకోవాలి అన్న రిస్ట్రిక్షన్ అన్నది యాంటీ డిఫెక్షన్ లాలో చెప్పలేదన్నమాట. అంటే ఎంత టైంలో వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి అన్నది మనకు ఈ లాలో చెప్పలేదు. సో అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో ఆప్షన్ ఏ 1 and 2 is the right option. Next question, consider the following statements about money bills with regard to state legislature. Statement 1, a money bill can be introduced in the legislative assembly on the recommendations of the governor. మనకు మనీ బిల్స్ అన్నవి గవర్నర్ యొక్క ప్రయర్ రికమెండేషన్స్ తర్వాత మాత్రమే లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో మాత్రమే ఇంట్రడ్యూస్ చేయగలుగుతామండి. అలాగే సిన్స్ ఎవ్రీ సచ్ బిల్ ఈస్ కన్సిడర్డ్ టు బి గవర్నమెంట్ బిల్, ఇట్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ బై మినిస్టర్. మనకు లెజిస్లేటివ్ హౌసెస్లో గవర్నమెంట్ బిల్ అలాగే ప్రైవేట్ మెంబర్ బిల్ అని 2 రకాలుగా ఉంటాయండి. ప్రైవేట్ మెంబర్ బిల్ అంటే మనకు మినిస్టర్ కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా ఆ హౌస్లో మెంబర్గా ఉండి బిల్ని ఇంట్రడ్యూస్ చేస్తే దాన్ని ప్రైవేట్ మెంబర్ బిల్ అంటారండి. అదే మినిస్టర్ ఇంట్రడ్యూస్ చేస్తే దాన్ని గవర్నమెంట్ బిల్ అని చెప్పడం జరుగుతుందన్నమాట. మనీ బిల్ అన్నది గవర్నర్ యొక్క ప్రయర్ పర్మిషన్ ద్వారా మాత్రమే ఇంట్రడ్యూస్ చేయగలుగుతాం కాబట్టి అది ఖచ్చితంగా ఒక మినిస్టర్ ద్వారా మాత్రమే ఇంట్రడ్యూస్ చేయబడుతుంది. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఆర్టికల్ 129 and 215 of Constitution of India define the contempt of court. మనకు ఆర్టికల్ 129లో సుప్రీంకోర్టుకు సంబంధించి, అలాగే 215లో హైకోర్టుకు సంబంధించి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ పవర్ని కలిగి ఉంటాయని చెప్పడం జరిగిందండి. కానీ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ని డిఫైన్ చేయడం అన్నది జరగలేదన్నమాట. అలాగే ఆప్షన్ 2లో స్కాండలైజింగ్ ద కోర్ట్ అట్రాక్ట్స్ సివిల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. మనకు స్కాండలైజింగ్ ద కోర్ట్ అన్నది క్రిమినల్ కంటెంప్ట్ అండి. మనకు డిసోబీడియన్స్ అన్నది సివిల్ కంటెంప్ట్. సో డిసోబీడియన్స్ అంటే ఆర్డర్స్ని ఫాలో అవ్వకపోవడం సివిల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కిందకు వస్తుంది. అదే స్కాండలైజింగ్ ద కోర్ట్ అనేది క్రిమినల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద వస్తుంది. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ రాంగ్ కాబట్టి ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, consider the following statements. Once the national emergency is declared, it continues for 6 months and can be extended to an indefinite period with parliament approval on every 6 months. మనకు నేషనల్ ఎమర్జెన్సీ అన్నది ఆర్టికల్ 352లో చెప్పబడిందండి. మనకు నేషనల్ ఎమర్జెన్సీ వన్స్ ఇంపోజ్ చేసిన తర్వాత వితిన్ 1 month లోపు స్పెషల్ మెజారిటీ ద్వారా బోత్ ద హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అలాగే 6 months తర్వాత ఎవ్రీ 6 monthsకి అప్రూవల్ తీసుకోవడం ద్వారా పార్లమెంట్ దగ్గర నుంచి ఇండెఫినెట్ పీరియడ్ ఆఫ్ టైం వరకు మనకు ఎమర్జెన్సీని ఎక్స్టెండ్ చేయొచ్చు అనమాట. అదే మనకు 356 ప్రెసిడెంట్ రూల్లో అయితే ఆర్ స్టేట్ ఎమర్జెన్సీస్లో అయితే ఓన్లీ 3 years వరకు మాత్రమే మనం దీన్ని ఇంపోజ్ చేయగలం. అలాగే నేషనల్ ఎమర్జెన్సీ అయితే ఇండెఫినిట్ పీరియడ్ ఆఫ్ టైం వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు. కానీ ఎవ్రీ 6 monthsకి మనకు అప్రూవల్ అన్నది పార్లమెంట్ దగ్గర నుంచి తీసుకోవాలన్నమాట. సో మనకి ఇక్కడ స్టేట్మెంట్ 2లో సింపుల్ మెజారిటీ అని చెప్పారు. సింపుల్ మెజారిటీ కాదండి, స్పెషల్ మెజారిటీ ద్వారా అప్రూవ్ చేయాలి కాబట్టి ఓన్లీ స్టేట్మెంట్ 1 ఈస్ రైట్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్.
104th Constitutional Amendment Act deals with extension of reservations of seats for SCs and STs. మనకు 104th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఆర్టికల్ 334లో చెప్పబడిన రిజర్వేషన్స్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ లెజిస్లేటివ్ హౌసెస్లో ఎస్సీస్కి అలాగే ఎస్టీస్కి ప్రపోర్షనల్ టు పాపులేషన్ మనకు రిజర్వేషన్స్ అన్నవి ఇవ్వడం జరిగిందండి. దీన్ని 10 years పాటు ఎక్స్టెండ్ చేస్తూ మనకు 104th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఇందులో మనం ఒక గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే 104th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో ఆంగ్లో ఇండియన్స్కి ఇచ్చిన రిజర్వేషన్స్ని డిస్కంటిన్యూ చేయడం జరిగిందనమాట. వాళ్ళ యొక్క రిజర్వేషన్స్ని ఎక్స్టెండ్ చేయలేదు. అలాగే 105th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ రీస్టోర్స్ ద పవర్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్ టు ఐడెంటిఫై ఓబీసీస్. అంటే మనకు 102nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇవ్వడం జరిగిందండి. దీనికి సంబంధించిన కేసుని ఇంటర్ప్రిట్ చేస్తూ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ని రికగ్నైజ్ చేసే అధికారం స్టేట్ గవర్నమెంట్స్కి లేదు అని జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో స్టేట్ గవర్నమెంట్స్కి సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ని ఐడెంటిఫై చేసే అధికారాన్ని పునరుద్ధరించడం కోసం మనకు 105th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. అలాగే 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ మనకు 10% రిజర్వేషన్స్ని ఆర్టికల్ 16ని అమెండ్మెంట్ చేయడం ద్వారా ఎకనామికలీ వీకర్ సెక్షన్స్కి ఇవ్వడం జరిగింది. సో మనకు ఇచ్చిన 3 ఆప్షన్స్ కూడా కరెక్ట్గా జడ్జ్ చేయబడ్డాయి కాబట్టి ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, గవర్నమెంట్స్ కెన్ సబ్స్టాన్షియేట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్స్ లైక్ నవరత్నాలు బై సైటింగ్ విచ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మనకు పొలిటికల్ పార్టీస్ అన్నవి గవర్నమెంట్స్ని ఫామ్ చేసిన తర్వాత కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ నవరత్నాలు ఇన్ ఆంధ్రప్రదేశ్ అన్నమాట. మరి ఈ స్కీమ్స్ అన్నవి కొన్నిసార్లు ఎక్స్పెండిచరీ ఇన్ నేచర్గా ఉంటాయి. అయినప్పటికీ వీటి ఇంప్లిమెంటేషన్ని మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ 4 ఆఫ్ డిపిఎస్పిలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆర్టికల్ 38లో ప్రమోషన్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ పీపుల్ అన్నది స్టేట్ యొక్క బాధ్యత అని చెప్పడం జరిగింది. సో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఇటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ని తెస్తున్నాము అని చెప్పి మనం గవర్నమెంట్స్ ఆ పథకాల్ని సమర్థించుకోవడం చూస్తూ ఉంటాం అన్నమాట. మనకు నవరత్నాలకు సంబంధించిన విషయాల్ని ఆల్రెడీ మనం ఒక వీడియో సిరీస్ చేయడం జరిగింది. ఇందులో ఏ స్కీమ్స్ ఉంటాయి, దానికి బడ్జెటరీ అలొకేషన్స్ ఏ విధంగా ఇవ్వబడ్డాయి, వీటి యొక్క ఉద్దేశాలు ఏంటి అని మనం వీడియో సిరీస్ చేయడం జరిగిందనమాట. మనకు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా ఆ వీడియోని మీరు యాక్సెస్ చేయొచ్చు. సో మనకి ఇక్కడైతే ఆన్సర్ ఆప్షన్ బి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. మనకు ఇప్పటి వరకు చూసిన క్వశ్చన్స్ అన్నీ కూడా కరెంట్ అఫైర్స్లో ఈ యొక్క విషయాలకు సంబంధించిన రికరెన్స్ అన్నది కరెంట్ ఈవెంట్స్లో ఏ విధంగా ఉంది అని చూడడం ద్వారా ఈ క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయడం జరిగిందండి. ఈ క్వశ్చన్స్తో పాటు మీరు ఈ టాపిక్స్ పైన మరింత సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకోగలిగితే ఎగ్జామ్స్లో ఎక్కువ స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. మీరు ఆ రకమైన ఎఫర్ట్ని పెడతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.